నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతో పునః పునః. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. నిరూపేక్షస్తు విశ్వేశః తుంగభద్రాతు జాహ్నవీ పంపా కాశీ సమాదివ్యా ముక్తిముక్తిప్రదాయిని. శ్రీహేమకూటనిలయః పంపాలింగిన కాముకః గంగాధరో విరూపాక్షో మంగళం దిశతాత్ సదా. శారదా శారదా భోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాత్. అంజనీ గర్భసంభూత కపీంద్ర సచివోత్తమ రామప్రియ నమస్తుభ్యం హనుమాన్ దక్ష సర్వదా. భగవంతుల వారి కృపతో కొన్ని సంవత్సరాల క్రితం ఈ రాయలసీమ ప్రాంతంలో సంచారం చేస్తూ ఉంటున్నప్పుడు అనేక దేవస్థానాలు దర్శనం చేసుకుంటూ ఉంటున్నప్పుడు ఒంటిమిట్ట కోదండరామస్వామివారి దేవస్థానం దగ్గర కూడా వచ్చి దర్శనం చేసుకునే సమయంలో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మా సూచనకి తీసుకురావడం జరిగింది. ఏమిటి అంటే, ఒక పురాతనమైనటువంటి ఐతిహాసికమైనటువంటి పెద్దలచే నిర్మించబడినటువంటి అగస్త్యేశ్వర స్వామి వారి దేవస్థానం ఇక్కడ ఉన్నది. ఈ ప్రదేశం అల్లసాని పెద్దల వారి యొక్క ముఖ్య కార్యక్షేత్రం ఈ విజయనగరం హంపి అయితే, ఆంధ్రలో రాయలసీమలో ఇది వారికి రెండవ కార్యక్షేత్రము. ఇక్కడ పెద్దనాపాడు అనే ఒక గ్రామం కూడా ఉన్నది. పూర్వం కవుల పోషణకి ధర్మ సంరక్షణకి ఇక్కడ ఒక అగ్రహారం కూడా ఏర్పాటు చేశారు రాజులు అని అనేక విషయాలు మాకు చెప్పడం జరిగింది. ఆ సమయంలో ఇక్కడికి వచ్చి ఆ దేవస్థానంలో ఉన్న భగవంతుని దర్శనం చేసుకునే భాగ్యం కూడా కొన్ని సంవత్సరాల క్రిందట మాకు కలిగింది. సజ్జన భక్తులైనటువంటి వాళ్ళందరూ ఇక్కడ విశేషంగా శర్మ గారు, రెడ్డి గారు వీళ్ళందరూ చాలా కష్టపడి సద్భక్తులందరినీ పిలిచి ఈ దేవస్థానాన్ని జీర్ణోద్ధారం చేసి లోక కళ్యాణ కార్యక్రమం భగవంతుడి ఆశీర్వాదంతో వైభవంగా ఆ ఫలాలందరినీ మీకందరికీ అందించారు. సామాన్యంగా కొత్త దేవస్థానాలు కట్టచ్చు, కానీ దానికంటే వైశిష్ట్యం ఎక్కడైతే పురాతన దేవస్థానాలు ఉంటాయో, జీర్ణ దిశకు చేరుకుంటాయో అటువంటి స్థానాల్లో అటువంటి ఆ దేవస్థానాలను జీర్ణోద్ధారం చేయడం మూలాన్ని అపరిమితమైనటువంటి పుణ్యాన్ని లోక కళ్యాణ కార్యక్రమాల్ని మనం చేయవచ్చు, అపరిమితమైనటువంటి పుణ్యాల్ని పొందవచ్చు. అదే రకంగా వీళ్ళందరూ చాలా కష్టపడి
అగస్యేశ్వర స్వామి వారి సమేత, మదన గోపాల స్వామి వారి సమేత హనుమంతుల వారి దేవస్థానాల్ని జీర్ణోద్ధారం చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ అలసాని పెద్దన గారి యొక్క కార్యక్షేత్రం కాబట్టి ఇక్కడ కూడా ఆయన యొక్క వైభవాన్ని సంపూర్ణ జగత్తులో చాటే రకంగా ఒక సాహిత్య స్థానము, సాహిత్య పరిషత్తు రూపంలో సాహిత్య పీఠము. పీఠము అంటే రెండు రకాలుగా ఉంటాయి. పీఠాధిపతులు అది ఒక రకము. పీఠము అంటే విద్యాస్థానము అని అర్థం. మఠము అంటే ఆచార్య ఛాత్ర వాస. ఎక్కడైతే గురువులు, ఎక్కడైతే శిష్యులు కలిసి అధ్యాపన క్రియలు అవుతూ ఉంటాయో దానిని మఠము అంటారు. అక్కడ ఒక అధిష్టాత్రి అమ్మవారిని ప్రతిష్ఠించినట్టయితే అది ఒక పీఠంగా ఉంటుంది, ఆరాధనా క్రమం ఉంటుంది. మరి అయితే సాహిత్య పీఠంలో ఏమవుతుంది అంటే సాహిత్యానికి సంబంధించినటువంటి అధ్యాపన క్రియలు అవుతాయి. అందుకు భగవంతుడు కృపతో అనుగ్రహంతో ఆ కార్యము దిగ్విజయంగా అవ్వాలని చెప్పి ఈ సంవత్సరము ఈ కవులతో కలిసి ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేయాలి. మన పూర్వజులను మనం గుర్తు పెట్టుకుని స్మరించుకుంటూ వాళ్ళ యొక్క వైభవాన్ని మళ్ళా మనం పుస్తక రూపంలో తెచ్చుకొని దానిని ముందర తరాల వాళ్ళకి ఇచ్చి ఆ తెలుగు భాషని, ఆ సంస్కృతిని, ఆ సాంస్కృతిక వైభవాన్ని, ఆ కవితల యొక్క ఆ వైశిష్ట్యాన్ని రక్షించుకోవడానికి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం నిజంగా రాయలసీమలో కేవలం రాయలసీమ కాకుండా ఇది ఒక కవుల సీమగా కూడా మనం చెప్పుకోవడానికి ఒక ఆస్కారం ఉంది. రాయి అంటే రాయే కాదు, అందులో కూడా ఒక వైశిష్ట్యం ఉంది. రాయలసీమలో అందరూ అంటూ ఉంటారు కేవలం రాళ్లే కనబడుతున్నాయని. రాళ్ళు రాళ్ళు కాదు, దానికి ప్రమాణం చూపెడతాం. అది ఒక విషయం. ఇంకొకటి, అలసాని పెద్దన గారు సామాన్యంగా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు పీఠాధిపతులు అని చెప్పేసి అన్నారు. గోవిందానంద సరస్వతి స్వామి వారు పరమహంస పరిమరాజిక సన్యాసి. మేము ఎటువంటి పీఠాధిపతులు కాదు, అది మొట్టమొదటిగా చెప్పాలి. ఆతృతతో ఏం చేస్తూ ఉంటారంటే పొగుడుతూ ఉంటారు. ఆ పొగడతలలో ఇవి కూడా నిజంగా మోక్షం వరకు చేరుకోవాలి అంటే మొట్టమొదటిగా దూరంగా ఉండవలసినటువంటిది ఏమిటి అంటే పొగడతల నుంచి దూరంగా ఉన్నప్పుడే మనం ధర్మ మార్గంలో వెళ్ళగలుగుతాం. కాబట్టి మొట్టమొదటిగా మేము పీఠాధిపతులు కాదు, పరమహంస పరిమరాజిక సన్యాసు. సన్యాసులకి అలసాని పెద్దన గారు ఇటువంటి ఒక దివ్యమైనటువంటి వ్యక్తుల మూర్తుల యొక్క శిలల యొక్క ఇనాగరేషన్కి, అంటే తెలుగులో ఏమంటారు ఇనాగరేషన్ని, ప్రారంభం అలాగా పూర్తి ఆవిష్కరణకి అధికారం లేదు. ఇటువంటి మూర్తులు, ఎటువంటి సన్యాసులు ఆవిష్కరణ చెయ్యకూడదు. కానీ మేము రావడానికి కారణం ఏమిటి అంటే అది కేవలం ఒక మూర్తి కాదు, ఆ మూర్తిలో ఉన్నటువంటి ఆ దార్శనికత, ఆ కవిత్వము, ఆ భగవంతుడు యొక్క అనుగ్రహము, ఆ సరస్వతి వైభవము, దానిని ఆవిష్కరించడానికి మేము ఇక్కడికి వచ్చినటువంటి. మనం కూడా తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే కవిత్వ పటిమతో చెప్పేటటువంటి కవులు ఏవైతే ఉంటారో ఆ కవులు శరీరంతో వాడి రావటల్లా. ఎవరన్నా సరే నేను కవిత్వం చెబుతున్నాను అంటే అది అసత్యం లేదు. మీ పూర్వజన్మ యొక్క సుకృత ఫలాలతో ఆ వాణి పరా పశ్యంతి మధ్యమ వైఖరి అనేటువంటి రూపంలో
ఆ చైతన్య రూపంగా ఆ వాక్కు వెలువడుతుంది. అటువంటి వాక్కు వెలువడాలంటే అంత సామాన్యంగా వస్తుందా? అదే అలసాని పెద్దన గారు అదే అన్నారట, ఏమంటే కవిత్వం చెప్పండి ఏంటి అంత సులభంగా వస్తుందా? దానికి కావాల్సిన ఉపచారాలు చెయ్యాలి కదా. అలాగే ఈ కవిత్వాలు చెప్పేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ పూర్వజన్మ సుకృతంగా వాళ్ళ శరీరంలో ఆ బీజాలు ఉంటాయి. దాని యొక్క ప్రేరణతో ఆ కవిత్వం వస్తూ ఉంటుంది. నారద వేదంలో క్రమం అనేటువంటిది కూడా ఒకటి ఉంటుంది, ఘనము అనేటువంటిది. పూర్వజన్మలో రుద్రాక్ష సంభూతులైతే మాత్రమే వాడి ముఖం నుంచి ఆ క్రమం అనేటువంటిది వెలువడుతుంది. ఇక్కడ కవిత్వంలో కాళిదాసు వారు ముందర కవులైన లేదు కదా, ఆ తర్వాత అమ్మవారి అనుగ్రహంతో ఆయనకి లభించినటువంటిది. ఇక్కడ ఎంతమంది కవులు ఉన్నారు అంటే ఈ కవిత్వ పఠనతో మీరు ఏదైనా ఒక శ్లోకాలు చెప్పగలుగుతున్నారు అంటే సాక్షాత్ ఆ సరస్వతి అమ్మవారి అనుగ్రహం మీకు ఉండడం వలనే అది సాధ్యమవుతుంది. దానికి మూడవ విషయం, అలసాని పెద్దన గారి యొక్క వైశిష్ట్యాన్ని ఆవిష్కరించడానికి మేము ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటిది. మాకు ముందరే చెప్పారు కనీసం ఒక 200 మంది కవులు వస్తారు, చాలా చక్కగా బాగుంటుంది అని చెప్పేసి. దానిని కూడా చూసి మేము ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం. ఇంకా అలసాని పెద్దన గారు ఈ ప్రాంతానికి చెందినటువంటి ఆయన. అప్పట్లో కర్ణాటక, బళ్ళారి, ఆంధ్ర ఒకే ప్రదేశంగా ఉండేది. విజయనగర సామ్రాజ్య రాజధానిగా హంపీనగరం ఉండేటటువంటి. ఇక్కడ మీకు కవిత్వంలోకి వెళ్ళే ముందర కొంత ఇతిహాసం చెప్పాలి. ఎందుకంటే ఏదైనా ప్రస్తావన చేస్తూ ఉంటే తెలుసున్న విషయం చెప్పడం అనేటువంటి వైశిష్ట్యం కాదు, తెలియనటువంటి విషయం చెప్పాలి. అందులో కూడా శాస్త్ర విధి విధానంలో అపూర్వత్వం అనేటువంటిది ఉండాలి. అపూర్వత్వం అంటే ఏదైనా ఒక విషయం చెప్తే అప్పటి వరకు ఎవరూ ప్రస్తావన చేయలేనటువంటిది, నూతనంగా ఉన్నటువంటిది, దాన్ని చెప్పగలగాలి. దాన్నే డిస్కవరీ అని అంటూ ఉంటారు, సంశోధనలు అంటూ ఉంటారు. ఆ రకమైన ఒక విషయం మా దృష్టికి వచ్చింది. ఒకవేళ ఈ విషయం కూడా మీ దృష్టికి వచ్చినట్టయితే ఇంకా చాలా మంచిది. మేము అనుకుంటున్నాం రాలేదని, కానీ అలా అనుకోకూడదు. ఎందుకంటే నాకే అన్నీ తెలుసు అని చెప్పేసి అనుకోకూడదు. కాబట్టి ఇక్కడ అల్లసాని పెద్దన గారికి ఉన్న వైశిష్ట్యం ఏమిటి అంటే ఇక్కడ అందరూ కవులే వచ్చారు కాబట్టి కవుల దృష్టితోనే చూస్తూ ఉంటారు. అష్టదిగ్గజాలలో కృష్ణదేవరాయల వారి చేత సదనామాత్యులుగా అంటే ఒక కవీశ్వరులుగా, ఒక అమాత్యులుగా, కవులు కేవలం కవులుగానే ఉండేవారు కాదు, అమాత్యులుగా ఉండేవారు. అమాత్యులు అంటే మంత్రి యొక్క స్థానంలో ఉండేవారు. ఏది చెయ్యకూడదు, ఏది చెయ్యాలి అనేటువంటిది రాజులకు కూడా మార్గనిర్దేశనం చేసే స్థాయిలో కవులు ఉండేటటువంటి వారు. ఆ కవి అనేటువంటి పదానికి శాస్త్ర విధానంగా అర్థం ఏమిటి అంటే కవింకదేనాముపమశ్రవస్తమం. భాగవతుల వారి ప్రార్థనలో వస్తుంది. కవి అనేటువంటి పదానికి ఋషి అని అర్థం. అక్కడ కవులంటే ఏదో సినిమాకి కవిత్వాలు రాసుకునేటువంటిది అది కాదు. ఇక్కడ కవిత్వం అంటే సరస్వతి అమ్మవారి చేత అనర్గళంగా గంగా ప్రవాహంలా భగవంతుణ్ణి ఏదైతే స్తుతిస్తూ ఉంటుందో అది మాత్రమే కవిత్వము. అందుగురించే పోతన గారు భాగవతాన్ని రాసినప్పుడు రాజులకు అంకితం ఇవ్వమంటారు, కానీ ఇది నా ప్రభువు గురించి రాసుకున్నటువంటిది అని ఆయన అందరూ అంటున్నప్పుడు అనుభూతం. అలాగే పెదరామాత్యులు గారికి కృష్ణదేవరాయల వారు ఎవరికైనా సరే సాక్షాత్తు గండవేరుండు అలంకరణ చేశారు అంటే అది కేవలం పెద్దన్న గారికి, అలసాని పెద్దన్న గారికి. అటువంటి ఈ అలసాని పెద్దన్న గారికి ఇంత వైశిష్టం రావడానికి కారణము ఏమిటి? ఎవరి అనుగ్రహంతో అలసాని పెద్దన్న గారికి ఇంత కీర్తి వైభవం వచ్చింది? కాళిదాసు వారికి అమ్మవారి అనుగ్రహంతో వచ్చింది.
అలాగే అలసాని పెద్దన్న గారు మన చరిత్ర రాయడం కానీ, హరి గురించి కీర్తన చేస్తూ హరి గురించి వైభవమైనటువంటి కవితలు రాయడం కానీ, ఈ అష్టదిగ్గజాలలో అందరికీ పెద్ద దిక్కు విజయనగర సామ్రాజ్యానికే ఒక పెద్ద దిక్కు. కృష్ణదేవరాయల వారు అన్ని విజయాలు చేకూర్చేరు అంటే ఆయనకి ఎవరో వెనకాల ఉండి నడిపిస్తూ ఉండాలి. కాబట్టి ఇటువంటి మహానుభావులైనటువంటి ఈ కవులు ధార్మికంగా ఉన్నారు కాబట్టే ఆ ధార్మికతని అర్థం చేసుకుని ధర్మ మార్గంలో రాజ్యాన్ని నడిపించేటటువంటి శక్తి ఆ అలసాని పెద్దన గారికి ఉన్నది. కాబట్టి ఆ అలసాని పెద్దన గారు ఏ భగవంతుణ్ణి ఆరాధిస్తే ఎవరి అనుగ్రహంతో ఎంత కీర్తిని పొందగలిగారు అనేటువంటి విషయంలో మాకు కొంత సాహిత్యం దొరికినది. ఆ సాహిత్యాన్ని మీ అందరితో పంచుకోవడానికి మేము ఇక్కడికి వచ్చినటువంటి కారణం. మీరు కూడా చాలా ఒక్కొక్క శ్లోకాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు అని తెలిసింది. ఇక్కడ మీ ముందర ఒక 10 శ్లోకాలు మీ ముందర పెడతాం. దాన్ని మీరు విశ్లేషించండి. కొద్దిగా 5 నిమిషాల సమయం కూడా కావాలి మాకు, మరి సభా మర్యాద కదా, అడగాలి కదా. ప్రస్తుతం మనకందరికీ తెలుసున్నటువంటిది హంపీలో కృష్ణదేవరాయలు వారు అక్కడ ఒక భువన విజయము. ఆ భువన విజయంలో అష్టదిగ్గజాలు అక్కడ ప్రసిద్ధంగా తెలిసినటువంటి తెనాలి రామకృష్ణుడు. ఆ తెనాలి రామకృష్ణుడు చాలా చమత్కారంగా పద్యాలు చేస్తూ ఉండేవారు. షట్గోప స్వామి వారిని చెప్పేసి అలసాని పెద్దన గారి గురువుగా ఉండేవారు. అక్కడ శ్రీవైష్ణవులకు సంబంధించిన కొంతమంది కవులు కూడా ఉండేవారు. చాలా చమత్కారంగా ఉండేది. ఒకరికి పోటాపోటీగా ఉంటూ ఉండేది. అక్కడ అలసాని పెద్దన గారు కృష్ణదేవరాయల వారి ఆస్థానంలో తెనాలి రామకృష్ణుడు వీళ్ళందరూ ఉంటున్నటువంటి గృహాలు కూడా ఇప్పటికీ ఉన్నాయి. అక్కడ శిథిలమై ఉన్నాయి. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ వారి దగ్గర ఉన్నాయి. ఇప్పటికీ అవన్నీ సజీవంగా చూడవచ్చు. ఈ అలసాని పెద్దన గారికి ఇంత అనుగ్రహం రావడానికి కారణం ఎవరు అంటే, యద్యపి ఆయన గురువు గారు షట్గోప స్వామి వారైన ఆరాధ్య దేవుడు పంపా విరూపాక్ష స్వామి వారు విజయనగర సామ్రాజ్య రాజధానిలో పంపా విరూపాక్షేశ్వర స్వామి వారు కృష్ణదేవరాయల వారికి కాకుండా సమస్త రాజ్యానికి విరూపాక్ష స్వామి వారు వడియ అంటే అధికారి. రాజ్యం నుంచి ఏదైనా ఒక ఆదేశం వెళుతోంది అంటే విరూపాక్ష స్వామి వారితో ఆదేశం వెళుతూ ఉంటుంది. ఇక్కడ అలసాని పెద్దన గారు మనకి తెలియనటువంటి విషయం ఏమిటి అంటే, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళారనే తెలుసంతే. అక్కడికి వెళ్ళి ఏం చేశారనేటువంటిది మనకి తెలియదు. కానీ మనకి ఇతిహాసం చెబుతున్న ప్రకారంగా ఒక 500 సంవత్సరాల క్రితం 1333లో విజయనగర సామ్రాజ్యం స్థాపన అయింది. ఎవరు స్థాపన చేశారు? విద్యారణ్య మహాస్వామి వారు. అంతేకాదు, ఎవరైనా సరే పంపా క్షేత్రానికి వెళ్ళి అక్కడ దేవతలను ఉపాసించినట్టయితే వాళ్ళకి అపారమైనటువంటి జ్ఞాన సంపత్తు కలుగుతుంది. ఆ రకంగానే అలసాని పెద్దన్న గారు 500 సంవత్సరాల క్రితము ఈ ప్రదేశం నుంచి విజయనగర సామ్రాజ్యానికి వెళ్ళి అక్కడ ఇంత వైభవాన్ని ఆయన పొందగలిగారు. దానికి ముఖ్య కారణం పంపా విరూపాక్షేశ్వర స్వామి వారి యొక్క దివ్య వైభవ చరిత్రని అలసాని పెద్దన గారు అధ్యయనం చెయ్యడము. అలసాని పెద్దన గారు ఏ కవిత్వం రాశారో మనకు తెలుసు, కానీ అలసాని పెద్దన గారు దేన్ని అధ్యయనం చేశారో మనకు తెలియదు. అది ఇప్పుడు మీకు ప్రస్తావన చేస్తున్నటువంటి జనవిద్యుల వారు కూడా ఇప్పుడు మీకు ప్రస్తావన చేశారు. అలసాని పెద్దన గారు రాసినటువంటి కావ్యాల్లో ఒక ఘట్టాలు ఉన్నాయి కొన్ని. ఒక బ్రాహ్మణుడు పరీక్ష అవుతూ ఉంటే ఆ బ్రాహ్మణుడు హిమాలయ పర్వతాల్లో ఉన్నటువంటి అనేక క్షేత్రాలు చూసేటటువంటి సమయంలో సిద్ధులు వచ్చి కాళ్ళకి ఒక లేపనం రాస్తే వెంటనే ఏమవుతుంది? గాలిలో తేలి అక్కడికి వెళ్ళాడనేటువంటి. ఇదే కదా. ఇది ఎవరు ఎక్కడ రాశారు?
మూలం మార్కండేయ పురాణంలో. మార్కండేయ పురాణంలో ఉన్నటువంటిది ఎవరు మళ్ళా ఉల్లేఖించారు? దానిని అలసాని పెద్దన గారు ఏమన్నా తీసుకున్నారా? అదే తీసుకున్నారు. అది తీసుకుని ఏ గ్రంథంలో ఉల్లేఖించారు? మన చరిత్రలో. ఇప్పుడు మార్కండేయ పురాణంలో ఆయన చదివినటువంటి మూల శ్లోకాలు ఏమిటి? ఆ మూల శ్లోకాలు ఏమిటి? అదిగా పరిశీలించాలి. ఎవరో వచ్చి శిశుశృంగవతు ఏదో ఒకటి చెప్తే మనం వెంటనే ఒప్పుకోవడానికి కుదురుతుందా? ఒప్పుకోవడానికి కుదరదు. ప్రమాణం ఏమిటి? మనమందరూ దేన్ని అంగీకరిస్తాం? ప్రమాణాన్ని అంగీకరిస్తాం కదా. ఇప్పుడు మనకి ఏం ప్రమాణం ఉన్నది? అల్లసాని పెద్దన్న గారు కేవలం కవిత్వాలు రాయడమే కాదు, రసవిద్య కూడా ఆయనకి తెలుసు. రసవిద్య అంటారు దానికి. మనకి ప్రమాణము పంపా క్షేత్రానికి సంబంధించిన పంపా పురాణము, పంపా మహాత్మ్యము. స్కాంద పురాణాంతర్గతంగా హేమకోట ఖండాత్మకమైనటువంటి సప్తర్షి ప్రకాశిక యాత్ర అనేటువంటి ఒక విశేష అధ్యాయంలో ఈ పంపా పురాణంలో ఆ విషయాలన్నీ చెప్పబడ్డాయి. అందుకే ఈ పుస్తకం తెచ్చినటువంటిది. 11,000 శ్లోకాలు ఉన్నాయి. ఈ స్కాంద పురాణంలో ఉండేటువంటి పంపా మహాత్మ్యం యొక్క వైశిష్ట్యం ఏమిటి అంటే, పూర్వము నైమిషారణ్యంలో నైమిష క్షేత్రములు అక్కడ ఋషిమునులు, శౌనకాది ఋషిమునులు అనేక క్షేత్రాల గురించి వాళ్ళు చర్చ చేసుకుంటూ ఉంటున్నప్పుడు అహోభాగ్యం అహోభాగ్యం పంపాక్షేత్రస్య వైభవం అని పంపాక్షేత్ర వైభవాన్ని వర్ణిస్తూ ఉంటున్నప్పుడు అక్కడ వేదవ్యాసులు వారు కూడా ఉన్న సమయంలో సప్తఋషులు వారి ఆజ్ఞ తీసుకుని పంపాక్షేత్రాన్ని చూడడానికి వచ్చినప్పుడు ఆ పంపాక్షేత్రం ఎలా చూడాలో తెలియకపోతే విరూపాక్ష స్వామి వారిని ప్రార్థించినప్పుడు ఆయన శరీరం నుంచి కాళభైరవుడు వెలవిడిన తర్వాత ఆ కాళభైరవుడు ఆ సప్తఋషుడికి సంపూర్ణ పంపాక్షేత్రాన్ని వివరిస్తూ ఇక్కడ ఈ పర్వతం కలదు, ఇక్కడ ఈ పర్వతం కలదు, ఇక్కడ హేమకూట పర్వతం ఉన్నది, ఇక్కడ పంపాంబిక అమ్మవారు తపస్సు చేశారు, ఇక్కడ విరూపాక్షుడు వెలిసాడు, ఇక్కడ మాతంగ పర్వతము, ఇక్కడ ఋషిముఖ పర్వతము, ఇక్కడ గంధమాదన పర్వతము, ఇక్కడ అంజనాద్రి పర్వతము, ఇది కిష్కిందా నగరము, ఇది పంపా సరోవరము, ఇది తుంగభద్రా నది, ఇక్కడ భువనేశ్వరి అమ్మవారు, ఇక్కడ వేదవ్యాసుల వారు 5,300 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చి ఈ పంపాపురాన్ని ఇక్కడ అధ్యాపన క్రియలు చేస్తూ ఇంత ధార్మిక ఆధ్యాత్మిక వైభవాన్ని ఈ పుస్తక రూపంలో పొందడం జరిగింది. ఈ పంపాపురాణంలో ఒక ఘట్టం వస్తుంది. ఏమిటి అంటే మాతంగ మహర్షి యొక్క ఇతిహాసం వస్తుంది. మతంగ మహర్షి మాతంగి కన్యా మనసా స్మరామి. ఈ మతంగ యొక్క మహాముని కన్య పార్వతి అన్నవారు. ఈ అష్టదిగ్గజ కవులందరూ ఏం చేసేవారు అంటే, తెనాలి రామకృష్ణుల వారికి కూడా ఇంత ప్రతిభ ప్రౌఢిమ ఎక్కడి నుంచి వచ్చింది అంటే, వీళ్ళందరూ కూడా ఆ మతంగ ముని యొక్క ఆశ్రమానికి వెళ్ళి ఆ మతంగ మునిని ప్రార్థించేవారు కవులు. కాబట్టే వాళ్ళ కవిత్వంతో కూడా సంగీతంలో కూడా ప్రావీణ్యం రాగలిగింది. ఒక రాజుకి కళలలో ప్రావీణ్యం చాలా కష్టం, కానీ కృష్ణదేవరాయల వారికి కూడా కళలో ఏ రకంగా ప్రావీణ్యం వచ్చింది అంటే, ఈ పంపా పురాణంలో విశేషంగా ఉల్లేఖపడించేటువంటి ఆ మాతంగి యొక్క ఆశ్రమంలో అక్కడ ఉండి తపస్సు చేయడం వలన ఇప్పటికీ కూడా కవులు ఎవరైనా సరే ఆ పంపా క్షేత్రానికి వెళితే వాళ్ళకి సపరేట్గా చేయవలసిన అవసరం ఏమీలా, భగవంతుడు వాళ్ళకి అనుగ్రహిస్తాడు. దీనికి ఇతిహాసం ఏమిటి అంటే, కవిత్వం ఒకటి, వేదాల గురించి నీకు తెలుసు. వేదాలన్నీ ఒకటే వేదం, దానిని 4గా విభజించారు. ఎదురు సామ వేద అథర్వణ. వేదాలకి భాష్యాలు రాసినటువంటి మొట్టమొదటి ఆచార్యులు ఎవరు? 4 వేదాలు ఉన్నాయి కదా, 4 వేదాలకి భాష్యాలు రాసినటువంటిది ఎవరో అంటే
ఆదిశంకర భగవత్పాదుల వారి తర్వాత విద్యారణ్యుల వారు మొట్టమొదటగా 4 వేదాలకి భాష్యాలు రాశారు. విద్యారణ్యుల వారు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. 4 వేదాలకి భాష్యాలు ఎక్కడ రాశారు? సంపూర్ణ పృథ్వీలో సంపూర్ణ ఇంతమంది ఆచార్యులు వచ్చిన తర్వాత వేదానికి భాష్యాలు ఎవరూ రాయిలా. కానీ మొట్టమొదటిగా పంపా క్షేత్రంలో విద్యారణ్య మహాస్వామి వారు 4 వేదాలకి భాష్యాలు రాశారు. ఆ క్షేత్రం ఇక్కడ పంపా క్షేత్రం. సాక్షాత్ వేదవ్యాసుల వారు పంపా క్షేత్రానికి వచ్చి ఈ పంపర పురాణాన్ని బోధించారు. అనేక రకాలైనటువంటి మహానుభావులందరూ పంపా క్షేత్రంలో ఉండి అధ్యాపనాలు చేశారు. వాళ్ళకి ఆ వైభవం స్వతహాగా చేకూరింది. ఇక్కడ పెద్దనామాత్యుల వారు ఆ ఘటాన్ని మీతో ఒక 5 శ్లోకాలు వినిపించేసి మా భాషలను వినిపిస్తాం. తెలియని విషయాన్ని మనం తెలుసుకుందాం. పంపా మహాత్మ్యంలో స్కాంద పురాణాంతర్గతంగా ఉన్నటువంటి దాంట్లో 78వ అధ్యాయంలో మతంగిగిరి మహాత్మ్యము అని ఉంది. ఈ మతంగిగిరి మహాత్మ్యములో ఏముంటుంది అంటే మతంగ పర్వత యొక్క వైశిష్ట్యాన్ని తెలపమంటారు సప్తఋషులు కాళభైరవుడి. అప్పుడు కాళభైరవుడు చెప్తాడు. ఇక్కడ పురావసప్రదో నామ ద్విజోభూత్ కాంచనార్థో ఏ సదాచారరత శాంత స్వధర్మరతో నఘ. అక్కడ కూడా సంక్షిప్తంగా మీకు చెప్పేస్తాం. ఒక విప్రోత్తముడైనటువంటి బ్రాహ్మణుడు అగ్నిహోత్రుడు నిత్య సంధ్యావందనాది క్రియలు చేసుకుంటున్నటువంటి 2 దంపతులు జీవించేవారు. ఆ దంపతులకి సత్యవసు అనేటువంటి ఒక బ్రాహ్మణ పుత్రుడు జన్మించడం జరిగింది. తయోహో సమనిధి ప్రాజ్ఞ సుత సత్యవసుర్భవ. అదైన తర్వాత అతడు నిష్ఠావంతుడై ఏ రకంగా అయితే అలసాని పెద్దన గారు అందులో అక్కడికి విశ్లేషణ చేస్తూ వ్యాఖ్యానం చేస్తూ ఉంటారు కదా. నిత్య అగ్నిహోత్రుడు, ధర్మాన్ని తప్పలేదు, గృహస్థాశ్రమంలో పరిపాలిస్తూ ఉండేటువంటి వాడు. అటువంటి సమయంలో కొంతమంది దేవతా కన్యలు వచ్చి పరీక్ష చేశారు, కామానికి లొంగుతాడేమో అని చెప్పేసి. కానీ లొంగలేదు. ఇటువంటి మొత్తం అన్ని వ్యాఖ్యానాలు వస్తూ ఉంటాయి. అక్కడ ఏదైతే చెప్పబడిందో ఇక్కడ కూడా అదే చెప్పబడింది. ఇక్కడ ఇంకా వైశిష్ట్యంగా ముందు ఏం చెప్పబడింది అంటే అటువంటి ఆ బ్రాహ్మణుడు ఆ గృహస్థాశ్రమంగా కర్మోచితానుష్ఠాలు చేస్తూ ఉంటున్నప్పుడు అప్పుడు అక్కడికి ఒకళ్ళు వస్తారు. ఎవరు అంటే ఈ పెదనామాత్యలు చెప్పినటువంటి దాంట్లో హిమాలయ పర్వతాలకు వెళ్తూ ఉంటున్నప్పుడు ఎవరైతే వచ్చి ఆ కాళ్ళకి లేపనాలు చేస్తారు వాళ్ళెవరు? సిద్ధులు. ఆ సిద్ధులే ఇక్కడ రావడం జరుగుతుంది. ఏమిటి? సాయం ప్రాతర్జుహాతి స్మ సప్తార్చిశాఖ అకలమష ప్రవృద్ధాస్తస్య ధర్మేణ దేవత హృష్టమానస ఇత్థం సత్వసౌ ధర్మమనుతిష్ట సాదరం కదాచిత్ గత సిద్ధస్థ సద్గృహం బ్రహ్మ విద్వరః. అలా ఆదరముగా సత్యవసు ధర్మమును అనుష్ఠానము చేయుచుండగా ఒకసారి బ్రహ్మజ్ఞానియు శ్రేష్ఠుడు అయిన సిద్ధుడు కూడా ఆయన ఇంటికి వచ్చారు. అంటే మేము చెప్పేది ఏంటంటే అలసాని పెద్దన గారు ఆ ఘట్టను ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే ఇక్కడి నుంచి తీసుకున్నారు. ఈ సిద్ధుడు వచ్చి ఏం చేస్తాడు అంటే అక్కడ ఆ తల్లిదండ్రులకి సేవ చేస్తున్నటువంటి గృహస్థ బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో నేను ఏ క్షేత్రాలు చూడలేకపోయాను అని చెప్పిన వెంటనే నువ్వు బాధపడకు, నేను ఒక ఔషధాన్ని తయారు చేసి నీ కాళ్ళకి లేపనం చేస్తాను. వెంటనే నువ్వు గాలిలో తేలియాడడానికి నీకు శక్తి వస్తుంది అని చెప్పిన వెంటనే ఆ బ్రాహ్మణుడికి ఇక్కడ ఉన్నటువంటి సిద్ధుడు ఏం చేస్తాడు? సిద్ధ ఉవాచ మయా దృష్టాని తీర్థాని క్షేత్రాన్ని వివిధాని చ పంపాఖ్యాత నగరీ ఖ్యాత సర్వ సంప్రత్ ప్రదాయిని క్షేత్రాన్ని రమ్యవృత్తాన్ని తుంగభద్రా నదీ శుభ. పంపాక్షేత్రం ఎక్కడుంది? తుంగభద్రా నది పక్కన ఉన్నటువంటిది. విజయనగర సామ్రాజ్య రాజధాని హంపి ఎక్కడుంది? తుంగభద్రా నది పక్కనే ఉన్నటువంటిది. వీళ్ళందరూ ఆస్థానం ఎక్కడ ఉన్నది? తుంగభద్రా నది పంపాక్షేత్రం ఉన్నటువంటిది. ప్రణమ్య ప్రార్థయామాస సిద్ధం సత్యవసర్వం కథం ద్రక్ష్యామ్యం పంపాక్షేత్రం కైవల్యదాయకం. అప్పుడు ఆ బ్రాహ్మణుడు అడుగుతాడు ఎవరిని? ఆ సిద్ధుని. పంపాక్షేత్రం నేను ఏ రకంగా చూడగలుగుతాను? నేను తల్లిదండ్రుల సేవలో ఉన్నాను కదా అని చెప్పేసి అడిగిన వెంటనే అప్పుడు సిద్ధ ఉవాచ
అస్తి సిద్ధౌషధం ప్రాజ్ఞ మయితేద్య దదామ్యహం. అస్తి అంటే ఉన్నది. ఏమిటి ఉన్నది? సిద్ధౌషధం ప్రాజ్ఞ, ఔషధం నా దగ్గర ఉన్నది. మయితే అద్య దదామ్యహం క్షణమాత్రేణ గంతాసి క్షేత్రం తత్పాదలేపనాత్. అంటే నేను ఇప్పుడు నీకు ఔషధాన్ని ఇస్తాను. ఈ ఔషధాన్ని నీ కాలికి లేపనం చేసుకున్న వెంటనే నువ్వు ఆకాశంలో ఎగిరి ఆ క్షేత్రానికి వెళ్ళగలవు. ఇది ఈ పంపా క్షేత్రంలో ఆ మతంగ మహర్షి యొక్క ఆశ్రమం దగ్గర ఎప్పటికీ కూడా ఈ లేపనం తయారు చేయడానికి కావలసిన వనౌషధాలు ఇప్పటికీ కూడా అక్కడ లభ్యము. అంటే ఇప్పుడు మీరందరూ అక్కడికి వెళ్ళి ఆ వనౌషధాలు తీసుకొని కాలికి లేపనం చేసుకుంటే పైకి ఎగురుతారు. కానీ దానికి కావలసిన అధికారం కూడా ఉండాలి, మనకి స్వచ్ఛత ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? నిత్య కర్మానుష్ఠానంతో అగ్నిహోత్రుడై శుచిగా తల్లిదండ్రుల యొక్క సేవ చేస్తూ అంత తత్పరతో ఉన్నాడు. కాబట్టి అతనికి ఈ సిద్ధుడు వచ్చి కింద లేపనం చేసిన వెంటనే ఆ విప్రవోత్తముడు ఆకాశంలోకి పైకి లేచి అన్ని చోట్ల వెళ్ళి తిరిగి ఆ క్షేత్రాన్ని తిరిగి మళ్ళా ఇక్కడికి వచ్చినటువంటిది. ఇది ఎక్కడుంది? పంపా పురాణంలో మతంగ మహర్షి యొక్క ఆశ్రమంలో. ఎక్కడైతే విజయనగర సామ్రాజ్యంలో అలసాని పెద్దన గారు ఉండేవారో ఆయన యొక్క ఇంటి పక్కనే మతంగ మహర్షి యొక్క ఆశ్రమం. ఆ మతంగ మహర్షి యొక్క ఆశ్రమం పక్కనే ఈ ఔషధాలన్నీ దొరికేవి. అక్కడే అయినటువంటి ఘటనని అలసాని పెద్దన గారు పంపా పురాణాన్ని ప్రతినిత్యం ప్రవచనం చేస్తూ దీనిని చదువుకుంటూ ఇటువంటి ఇతిహాసాన్ని ఆయన కూడా తన కావ్యాలలో రాయడము జరిగింది. అంటే అల్లసాని పెద్దన గారి యొక్క కావ్యాల యొక్క ఇతిహాసం ఎంత పురాతనమైనటువంటిది అంటే కేవలం 500 సంవత్సరాల పురాతనం కాదు, 31 కోట్ల సంవత్సరాల ఇతిహాస పురాణము మనకిప్పుడు ప్రమాణము. మీ ముందర పెట్టినటువంటిది ఏమిటి అంటే ఈ పంపా మహాత్మ్యం ఏదైతే ఉందో ఇది 31 కోట్ల సంవత్సరాలకి సంబంధించినటువంటిది. ఇటువంటి విషయాలు ఉల్లేఖనం ఏవైతే ఉన్నాయో ఈ విషయాలని అలసాని పెద్దన గారు ఆయన యొక్క కావ్యాలలో కూడా పొందుపరచబడినటువంటిది. ఈ ఒక్క 2 విషయాల్ని చెప్పి ఇంకా చెప్పుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అందులో అలసాని పెద్దన గారి కావ్యాలు చదువుతూ ఉంటే మామూలుగా సన్యాసులు చదవడానికి ఇష్టపడరు. ఎందుకు ఇష్టపడరు అంటే శృంగారం ఎక్కువగా ఉంటుంది అందులో. ఆ మాయలో అక్కడ పడిపోకూడదని చెప్పేసి. కానీ అది శృంగారానికి సంబంధించినటువంటి కాదు. దేవతలు వచ్చి పరీక్షిస్తూ ఉంటున్నప్పుడు ఒక పురుషుడు ఏ రకంగా మాయని దాటి బయటకు చేరుకోవాలనే సిద్ధాంతం చెప్పబడింది. అదే సిద్ధాంతం ఇక్కడ కూడా చెప్పబడింది. ఈ సిద్ధుడు కాలికి లేపనం అయిపోయిన తర్వాత అన్ని చోట్ల తిరిగి వచ్చిన తర్వాత దేవతలందరూ కన్ను వీడిపై పడుతుంది. యద్యపి పెళ్ళైపోయినా సరే అక్కడికి వస్తాడు. అక్కడికి వచ్చినప్పుడు పంపాంబిక అమ్మవారు అక్కడ విహరిస్తూ ఉంటారు. పంపాంబిక అమ్మవారు అంటే పార్వతీ అమ్మవారితో ఉన్న కన్యలందరూ మళ్ళా ఈ బ్రాహ్మణుని పరీక్ష మొదలు పెడతారు. కన్యలు వచ్చేస్తారు. ఒక 10 మంది కన్యలు వాడి మీద పడతారు. వాడికి ఎంతో దుఃఖం వస్తుంది. అనేక రకాల పరీక్షలు అవుతాయి. ఆ పరీక్షలన్నింటిలో నెగ్గిన తర్వాత అప్పుడు ఈ విప్రోత్తముడికి అనుగ్రహిస్తారు. ఎవరు? విరూపాక్షుడు పంపాంబిక అమ్మవారు. ఏమని? ముందర జన్మలో నువ్వు ఇక్కడ జన్మిస్తావు, ఇక్కడ జన్మించిన తర్వాత నీకు కన్యనై నేను పుడతాను అని. అందు గురించే ఆ మాతంగి కన్య ఎవరు? ఈ విప్రోత్తముడి యొక్క కన్య. కాబట్టి కవీశ్వరులైనటువంటి మీరందరూ ఆ మతంగ కన్యని కూడా ప్రార్థించినట్టయితే మీకు కూడా ఇటువంటి సిద్ధులు తప్పనిసరిగా వస్తాయి. ఇది కేవలం కవిత్వము కాదు, మన ఇతిహాసము. కాబట్టి ఒక పుస్తకం చదివితే సరిపోదు మనకి. పురాణాలు వెతికి 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 వెతికితే అక్కడ మనకి ఈ విషయాలన్నీ తెలుస్తాయి. కాబట్టి ఈరోజు మీ మధ్యలో మేము కవిని కాకపోయినా సరే
ఇంకా సంస్కృతాంధ్ర కవిత్వం కదా, అక్కడ సంస్కృతంతో కూడా కొద్దిగా ఉండాలి కదా. ఇది కాబట్టి ఆ సంస్కృతానికి సంబంధించినటువంటి కొన్ని ప్రమాణాలు ఎక్కడైతే అలసాని పెద్దన్న గారు తీసుకుని చదువుకొని అక్కడ నిక్షేపించారు ఆ మూల శ్లోకాలు ఇక్కడ మీకు తెలియజేయడం. ఆ తర్వాత ఇంకొక పురాణం గురించి కూడా మీతో చెప్పారు, మార్కండేయ పురాణం గురించి అని చెప్పేసేసి అది కూడా వెతకండి. ఎందుకంటే మన అలసాని పెద్దన్న గారు కేవలం ఆయన ఏదో స్టోరీలు రాశారని చెప్పకూడదు. అందు గురించి ఇప్పటికి కూడా మనం ఏదైనా చెప్పాలి అంటే మన కవిత్వాల్లో కూడా విజ్ఞానము ఉన్నది. ఇప్పుడు మీ కవుల దగ్గరికి వచ్చి ఏ విజ్ఞానం మీ దగ్గరికి ఉంది అంటే మీరేం చెప్పాలి? మా అలసాని పెద్దన్న గారి దగ్గర రసవిద్య ఉండేటటువంటిది. ఎటువంటి రసవిద్య? మీ కాళ్ళ లేపనం కింద ఏదైనా పూతను చేసినట్టయితే మీరు గాల్లోకి ఎగరవచ్చు. సిస్టమ్ అదే. కానీ ఇప్పుడు మనం ఏం కోల్పోయాం? ఆ విజ్ఞానాన్ని తయారు చేసే ప్రక్రియని కోల్పోయాం. కానీ మూలాన్ని మనం సంరక్షించుకోవాలి. కాబట్టి మన కవితలు అనేటువంటివి కేవలం కవితలు కాదు, సంపూర్ణ విజ్ఞానానికి సంబంధించినటువంటి సనాతన ధర్మ వాంగ్మయాన్ని కవిత్వాల రూపంలో పొందుపరిచినటువంటిది. కాబట్టి ఆ పంపా విరూపాక్షేశ్వర స్వామి వారు ఆ మాతంగ మహర్షి యొక్క ఆ మాతంగి కన్య అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహము, ఆ సరస్వతి అమ్మవారి అనుగ్రహము మీకందరికీ కలిగి మళ్ళా ఆ సంపత్తు, ఆ ధార్మిక వైభవము ఇక్కడ సస్యశ్యామలంగా సుభిక్షంగా మీకు అందరికీ అనుగ్రహం కలగాలని చెప్పేసి ప్రార్థిస్తూ ఈ 2 వాక్యాలని మేము ముగిస్తున్నాం. పంపాక్షేత్రం శ్రీ 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 గోవిందానంద సరస్వతి స్వాముల వారు. నేను చాలా మంది స్వాముల వారి చాలా వారు నాకు తెలిసి కొన్ని వందల ఉపన్యాసాలు, అదేవిధంగా యోగి విశ్వవిద్యాలయాల ద్వారా చాలా పరిశోధకులు నేను చూశాను. ఎందుకంటే నా దగ్గర పరిశోధన చేసినప్పుడు చాలా మంది విద్యార్థులు ఉన్నారు. అల్లసాని పెద్దల మను చరిత్ర పైన ఎటువంటి ఇంతవరకు పరిశోధనలు జరిగినాయి నాకు అవగాహన ఉంది. కానీ నేను ఈరోజు ఆశ్చర్యపడ్డే స్వామీజీ చెప్పిన తర్వాత ఎంతసేపు మార్కండేయ పురాణం ఆధారంగానే మన చరిత్ర రాసినవి కానీ కాంత పురాంతర్గతంగా మన చరిత్ర ఆయన తీసుకున్నాడు అని నిజంగా స్వామీజీ చెప్పడం చాలా గొప్ప విషయం. మామూలు విషయం క్లాప్స్ కొట్టండి. ఎందుకంటే ఒక అసలు శిష్యులైన పరిశోధన ఆయన వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పాడు. మన జలమిత్రుల వారు కూడా స్వామివారి పరిశోధన వైశిష్ట్యము చాలా గొప్పది. కానీ ఆయన ఉపన్యాసం విన్న తర్వాత మనుజ ప్రేమ వాళ్ళు చాలా మంది డాక్టరేట్లు చేసి తీసుకున్న వాళ్ళు కూడా ఆ విధంగా పోలిస్తే స్వామివారికి ఎన్ని యూనివర్సిటీలు ఎన్ని డాక్టరేట్స్ ఇవ్వాలి. అది అసలైన పరిశోధన. స్వామి నిజంగా ఒక విశ్వవిద్యాలయం ఆచార్యులుగా ఈరోజు నాకు చాలా సంతోషం. ఈ కవి సమ్మేళనకు విగ్రహ ఈ అంతకంటే కూడా నాకు స్వామివారి ప్రసంగం నచ్చింది. ఆయన ఎందుకంటే ఆయన ఆచార్యం ఇంకో విధంగా చెప్తాడు అనుకునే కానీ అసలు ఒక తప్ప మహాత్మ్యాన్ని దగ్గర పెట్టుకుని ఆయన